ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన కొరత వేధిస్తూనే ఉంది. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల వాహనదారులతో బంకులు కిటకిటలాడుతున్నాయి. అధికారులు మాత్రం సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. రైతులు మాత్రం డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బంకుల వద్ద వాహనాలు బారులు తేరాయి. వ్యవసాయ అధికారుల నుంచి లెటర్ ఉంటేనే ట్రాక్టర్లకు డీజిల్ నింపుతున్నారని రైతులు వాపోతున్నారు. బంటుమిల్లిలోని ఓ బంకు వద్దకు అప్పుడే డీజిల్ ట్యాంకర్ రావడంతో రైతులు ఎగబడ్డారు. కిలోమీటర్ మేర క్యానులతో పడిగాపులు కాశారు. కొండపల్లిలోని రీఫిల్లింగ్ స్టేషన్ల నుంచి 7 జిల్లాలకు ఇంధనం సరఫరా అవుతోందని, ప్రస్తుతం 50 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఉద్దేశపూర్వకంగా పానిక్ క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని విజయవాడ సిపి హెచ్చరించారు. పానిక్ గా వెళ్ళిపోయి ఎక్కువగా దింపుకోవడము, జనరల్గా 1 లీటర్ 2 లీటర్ కొనుక్కుంటే ఇప్పుడు వెళ్ళి 10 లీటర్ కొనుక్కోవడము, బాటిల్లో కొనుకెళ్ళి పెట్టుకోవడము, ఆగిపోతుందేమో అని ఆ భయం సృష్టించడం, ఇది దయచేసి ఈ కార్యక్రమానికి పాల్పడకండి. మన దగ్గర స్కేర్సిటీ అయితే అస్సలు రాదు. ఎందుకంటే మన పక్కన ఉన్న 7 జిల్లాలకి ఎన్టీఆర్ జిల్లా నుంచి వెళుతుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా స్కేర్సిటీ లేకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. అలాగే చూసుకుంటాం. బ్లాక్లో ఏమన్నా చేశారా, ఏమైనా చర్యలు తీసుకున్నారని ఇప్పటి నుంచి నిన్నటి నుంచి మనం దాని మీద ఫోకస్డ్గా ఉన్నాము. ఇంకా అంతకుమునుపు ఏం జరిగిందనేది చేయాలంటే మళ్ళీ సీసీ ఫుటేజెస్ బాగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, టేక్ సమ్ టైం. బట్ ఇప్పటి నుంచి బ్లాక్లో తీసుకెళ్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. అవర్ టీమ్స్ ఆర్ ఆన్ ద ఫీల్డ్. గుంటూరులోని కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల దర్శనమివ్వడంపై ఎమ్మెల్యే గళ్లా మాధవి అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని పలు బంకులకు ఆమె ద్విచక్ర వాహనంపై తిరిగి స్వయంగా పరిశీలించారు. జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధనం సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. బాపట్ల జిల్లాలో ఇంధన కొరత లేదని కలెక్టర్ తెలిపారు. కారంచేడులోని పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవసరానికి మించి ప్రజలు ఇంధనం కొనుగోలు చేయవద్దని సూచించారు. జంగారెడ్డిగూడెంలో పెట్రోల్ డీజిల్ కోసం వాహనాలు బారులు తిరగడంతో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. స్టాక్ వస్తుందని ప్రజలు వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల, దాచేపల్లి, మాచవరంలో సోమవారం మధ్యాహ్నం నుంచి ఇంధన సరఫరా సజావుగా సాగుతుందని అధికారులు తెలిపారు. యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కాపురం జిల్లాలో పోలీసుల బందోబస్తు నడుమ వాహనాలకు ఇంధన సరఫరా చేస్తున్నారు. నిల్వలు ఉన్న కొన్ని బంకులు మూసివేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పరిశీలించారు. వాహనదారులు ఆందోళన చెందవద్దని, పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో డీజిల్ నిల్వలు సమృద్దిగా ఉన్నాయని, రైతుల సాగుకు సరిపడా డీజిల్ అందిస్తామని కలెక్టర్ తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పెట్రోల్ బంకులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. ఉరవకొండల బంకుల వద్ద నో స్టాక్ బోర్డులతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తెరిచి ఉన్న బంకుల వద్ద క్యాన్లతో క్యూ కట్టారు. కర్నూలు జిల్లాలో తగినన్ని పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఎవరైనా అక్రమంగా ఇంధనాన్ని నిల్వ చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చేయాలని నంద్యాల జిల్లా డోన్లో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్టాక్ అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడాయి. డీజిల్ దొరక్క రైతులు అవస్థలు పడ్డారు. కోనసీమ జిల్లాలో డీజిల్కు విపరీతమైన కొరత ఏర్పడటంతో కోతలు ముందుకు సాగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు బంకుల వద్ద ఉండి తోపులాట జరగకుండా చూశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంధన కొరత వాహనదారులను వేధిస్తోంది. ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు 200, పెద్ద వాహనాలకు 15 లీటర్లు మాత్రమే ఇంధనం నింపుతున్నారు. కోతల సమయం కావడంతో 15 లీటర్లు సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరికోత మిషన్లకు అవసరమైన ఇంధనం సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాకినాడ, పోలవరం జిల్లాల వ్యాప్తంగా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. సరిపడా ఇంధనం దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పరిమితంగా ఇంధనం నింపడంతో అది ఏ మూలకు సరిపోవడం లేదని వాహనదారులు పెదవి విరుస్తున్నారు. 5 లీటర్లు అయిపోయింది అన్నాడు. మేము అక్కడికి వెనకాల నుంచి వేసుకుంటే వస్తున్నాం. ఆయిల్ ఉంటుంది, అందరికి ఆయిల్ ఉంటుంది అన్నాడండి. ఇక్కడికి వచ్చేది ఆయిల్ లేదు. ఏం చేయాలి పరిస్థితి? మేము 5 లీటర్లు 10 లీటర్లు కొట్టిన మన వాళ్ళు సరిపెట్టుకుంటాం. ఒక్కో టిప్పర్కి 200 లీటర్లు కొడితే 5 టిప్పర్లకి ఎన్నో కొట్టారు. ఇంకెక్కడ వస్తుంది మాకు? ఉండలేదు, ఆయిల్ దొరకలేదు, బళ్ళు పక్క పెడుతున్నాం. అటువే కదండి మాకు అసలు ప్రీ బస్సు పెట్టారు. అటు మాత్రం దొరకాలంటే ఇప్పుడు ఆటోలు ఆపేసి పక్క వచ్చుంటే మాకు బొబ్బ ఎక్కడ ఉంటుందండి? మాకు తిని కూర్చున్నాక బయటగా రోడ్డు మీద కూర్చున్నాక అది ఏమి రూపాయలు లేకుండా అది మా బడ్జెట్. రకరకాల లారీలకి అయితే ఫుల్ ట్యాంకులు చేస్తున్నారు. ఆక్వారంగా కావాల్సిన జనరేటర్లకేమో 1000 రూపాయలు 500 కొడుతున్నారు. ఒక్కొక్క జనరేటర్ వచ్చి నైట్కి ఒక గంటగా 12 లీటర్లు తాగుద్ది. కానీ 1000 రూపాయలు ఆయిల్ తీసుకెళ్ళి ఏమో లేయం. దీనివల్ల ఆక్వారంగం మొత్తం దెబ్బతిరిపోయింది.